మన మధురవాడ ఏరియాలో భీమి నియోజకవర్గంలో థర్డ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ శంకుస్థాపన చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సాస్కీ స్కీమ్ క్రితం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన గ్రాంట్లో ఇది శంకుస్థాపన చేశాము. దాంట్లో చాలా తొందరగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కంప్లీట్ చేసుకొని 18 నెలలలో పూర్తి చేసుకొని ప్రజాకి ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఒక అటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఏవైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో ఏ ఏజ్ అయినా సరే, రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అండ్ ఆఫ్ ద నేటివిటీ, ఎక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వర్క్ ప్లేస్లో ఉన్న ఏరియా పక్కన ఏరియాలోనే వాళ్ళకి లో కాస్ట్లో మంచి క్వాలిటీలో హాస్టల్ నివాసం ఇవ్వాలి అని చెప్పి ఈ హాస్టల్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరు అందరికీ తెలుసు, ఈ మధురవాడ ఏరియాలో అదేవిధంగా నియర్ బై ప్రాంతంలో కూడా ఐటీసీఎస్ డెవలప్ అవుతుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. సో టార్గెటింగ్ యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చాలా కంపెనీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉన్న ఏవైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఎమ్యూనిటీస్ ఇవ్వడం దానికి ఆలోచన ఉంది. అదేవిధంగా ప్రాపర్గా అన్ని ఎమ్యూనిటీస్తో సహా సెక్యూరిటీ కానీ, కామన్ ఏరియాస్ కానీ, ఈవెన్ ప్లేయింగ్ ఏరియాస్ ఆల్సో వీఆర్ డెవలపింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బిల్డింగ్. ఇది 5 ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ 1.46 ఏకర్స్లో కట్టున్నాము. అట్లాంటివి 3 హాస్టల్స్ మనకి జీవీఎంసీ పరిధిలో వచ్చినాయి. ఒకటి గాజువాక, ఇంకోటి ముసలోవా, థర్డ్ ఈరోజు మధురవాడలో స్టార్ట్ చేసినాము. ఆ 3 ప్రాజెక్ట్స్ కూడా చాలా తొందరగా గతిలో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. చాలా చీప్ రెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉందో అది కూడా చేస్తాము. బట్ ఆల్ ద క్వాలిటీ షెల్ బి టేకెన్ కేర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆల్సో అండ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ ఆల్సో ఇట్ విల్ బి కంప్లీట్లీ టేకెన్ కేర్ బై జీవీఎంసీ. సో అది అందరికీ తెలియజేస్తూ ధన్యవాదం. సెలవు. ప్రభుత్వం తెలుసు, మీ అందరూ కూడా ప్రత్యేకించి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఉచిత బస్సు కావచ్చు, దీపం ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, లేదు మిగతా తల్లికి వందనం, ఆడపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే మొత్తం గతంలో ఇచ్చినట్టు ఒక బిడ్డకు కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఆ తల్లికి వందనం అమౌంట్ వేస్తుంది కావచ్చు. ఇట్లా ప్రతి కార్యక్రమాలు, పింఛన్ అమౌంట్ మీకు తెలుసు, గతంలో ఉన్న పింఛన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంతమందికి ఇస్తాం అన్నది. ఇట్లాగా అన్ని కూడా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే మనం చేసే డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఎక్కడైతే మహిళలకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఆ వర్క్లకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మరి ఈ 18 నెలల్లో తీసుకుంటే మన ఒక్క ఈ విశాఖపట్నం మొత్తం కార్పొరేషన్ పరిధిలో మనకున్న 9 వార్డులు, 1 నుంచి ఈ 8 దాకా, అలాగే 98 మనకి సింహాచలం వార్డు ఉంది. మొత్తం ఈ 9 వార్డులో తీసుకుంటే దాదాపు 250 కోట్ల రూపాయల పనులు మనం చేసుకోగలిగాం. అది జస్ట్ బికాజ్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం, మనకు మంచి అధికారులు కూడా ఉండటం వల్లే. అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు కూడా మళ్ళీ ఇప్పుడే పిల్లలంగట్రావు వార్డులో అక్కడ ఒక 3.63 కోట్ల రూపాయలతోటి ఒక 10 వర్కులకి అక్కడ శంకుస్థాపన చేసుకొచ్చాం. అలాగే నిన్న మనం కొన్ని వర్కులు చేసుకున్నాం, మొన్న కొన్ని వర్కులు చేసుకున్నాం. ప్రతిరోజు కూడా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడో చోట ఏదో ఒక డెవలప్మెంట్ పని చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మా స్థానిక కార్పొరేటర్లు కూడా కొన్ని వర్క్లు ప్రపోజ్ చేశారు, అవి కూడా మీ లాగిన్లో ఉన్నాయండి. అది సిఈ గారితో కూడా చెప్పాం. అది ఒకసారి మీరు అవి కూడా త్వరగా క్లియర్ చేస్తే వెంటనే ఆ వర్క్లు కూడా స్టార్ట్ చేసి, ఇంకోటి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి టెన్యూర్ మీకు తెలుసు, ఈ మార్చి కల్లా మళ్ళీ టెన్యూర్ కూడా అయిపోతా ఉంది. కాబట్టి ఆలోపు బ్యాంక్స్ వర్క్లు వాళ్ళు కూడా శిలాఫలకాలు పెట్టి చేసుకోవాలని కూడా కోరుకుంది. కాబట్టి వెంటనే అవి కూడా చేస్తే మళ్ళీ మనకి సాటర్డే సండే అసెంబ్లీ ఉండదు. కాబట్టి ఆ టైల్ వాటిలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా కృషి చేసిన కమిషనర్ గారికి, సిఈ గారికి, మా ఇతర అధికారులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.